Hello students, very good morning. Welcome to the Hindu editorial analysis. ఇవాళ మనం చూడబోతున్న ఆర్టికల్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ పైన వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ యూపీఎస్సీ. సో దానికంటే ముందు మన యూపీఎస్సీ జిఎస్ ప్రోగ్రామ్ 24,000కి లైఫ్ టైం వ్యాలిడీతో మనకు అందుబాటులో ఉంది. అలాగే ఆప్షనల్స్ 20,000కి లైఫ్ టైం వ్యాలిడీతో మన ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ 31 అక్టోబర్ వరకు మాత్రమే అవైలబుల్. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మన వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు ఫ్రీ డెమో కూడా చెక్ చేయొచ్చు. ఆర్టికల్లోకి వెళ్తే ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఆర్టికల్ యాజ్ ఐ టోల్డ్ యూ ఈజ్ అబ్జెక్ట్ ఫెయిల్యూర్. సో అబ్జెక్ట్ అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ అని, సివియర్ అని మీనింగ్ వస్తుంది. సో ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఫెయిల్యూర్ అనే కాంటెక్స్లో మాట్లాడుతున్నారు. దేని గురించి మాట్లాడుతున్నారంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంకింగు, ఇండియా యొక్క పరిస్థితి ఎలా ఉంది సో అనే ఆస్పెక్ట్లో మాట్లాడతారు. ఇండియాస్ 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంకింగ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ఇది ఆందోళన చెందాల్సిన అంశము. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అని క్లియర్గా చెప్తున్నారు. అయితే బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది ఆర్టికల్ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. సో అవన్నీ ఇక్కడ నేను నోట్స్ లాగా ఇస్తాను, మీరు నీట్గా చూసుకొని నోట్ చేసుకోండి. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్, వీఆర్ రెఫరింగ్ టు గ్లోబల్ హంగర్ ఇండెక్స్. సో ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ రిలీజ్డ్ బై గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై 2 ఆర్గనైజేషన్స్. 2 ఆర్గనైజేషన్స్ ఇవి రిలీజ్ చేస్తాయి. ఒకటి కన్సర్న్ వరల్డ్ వైడ్, ఇది ఐర్లాండ్కి చెందిన ఒక ఆర్గనైజేషను, ఏ హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్ ఫోకస్డ్ ఆన్ ట్యాక్లింగ్ హంగర్ అండ్ పవర్టీ. దీంతోపాటు అనదర్ ఆర్గనైజేషన్ వెల్ట్ హంగర్ హిల్ఫ్, ఇది జర్మనీకి చెందిన అనదర్ ఆర్గనైజేషన్. ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిపి మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ డేటాను రిలీజ్ చేస్తాయి. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్, యునైటెడ్ నేషన్స్, డిఫరెంట్ కంట్రీస్ యొక్క మినిస్ట్రీస్ వెబ్సైట్స్ నుంచి డేటాను గ్యాదర్ చేసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తాయి. అయితే ఇది రిలీజ్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద ఇండికేటర్స్, వాళ్ళు కన్సిడర్ చేసే ఇండికేటర్స్ ఏంటని కూడా మనం తెలుసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్లో ఇది అడుగుతారు. సో 4 ఇండికేటర్స్ని యూజ్ చేస్తారు దీంట్లో. మొదటి ఇండికేటర్ వచ్చేసి అండర్ నరిష్మెంట్ అంటే ఒక మనిషికి ఎన్ని క్యాలరీస్ కావాలో, బేసిక్ డైటరీ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఎన్ని క్యాలరీస్ కావాలో దానికంటే తక్కువ క్యాలరీస్ వాళ్ళ బాడీలోకి వెళ్తున్నాయంటే దే ఆర్ అండర్ నరిష్డ్ అని అర్థం. తర్వాత చైల్డ్ వేస్టింగ్, ఆ తర్వాత చైల్డ్ స్టంటింగ్, ఓకేనా? చైల్డ్ స్టంటింగ్, ఆ తర్వాత చైల్డ్ మార్టాలిటీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ దెమ్ 1 by 1, కంగారు పడకండి. చైల్డ్ మార్టాలిటీ. సో ఇందులో వెయిటేజ్ ఎలా ఇచ్చారంటే అండర్ నరిష్మెంట్కి 1/3 వెయిటేజ్ ఇచ్చారు, చైల్డ్ మార్టాలిటీకి 1/3 వెయిటేజ్ ఇచ్చారు. ఈ 2 కలిపి 1/3 అంటే ఒక్కొక్క దానికి 1/6 వెయిటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. అండర్ నరిష్మెంట్ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, మినిమం డైటరీ రిక్వైర్మెంట్ కంటే తక్కువ, ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలో దానికంటే తక్కువ క్యాలరీస్ బాడీలోకి వెళ్తున్నాయంటే అండర్ నరిష్మెంట్ ఉన్నట్టు. చైల్డ్ స్టంటింగ్ అంటే ఏంటంటే ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి వాళ్ళ ఏజ్కి తగ్గ హైట్ లేనప్పుడు, ఏజ్కి తగ్గట్టుగా హైట్ లేదనుకోండి, అప్పుడు చైల్డ్ స్టంటింగ్ ఉన్నట్టు. మరి వేస్టింగ్ అంటే అర్థం ఏంటి? హైట్కి తగ్గ వెయిట్ లేకపోవడం. అంటే హైట్ ఒక 5 అడుగుల హైట్ ఉన్న అబ్బాయి 5 అడుగులు తగ్గట్టుగా వెయిట్ లేడు, లేదా 3 అడుగుల హైట్ ఉన్న అబ్బాయి 3 అడుగులు తగ్గట్టుగా వెయిట్ లేకపోవడం. సో హైట్కి తగ్గ వెయిట్ లేకపోవడం వేస్టింగ్, ఏజ్కి తగ్గ హైట్ లేకపోవడం స్టంటింగ్. దెన్ చైల్డ్ మార్టాలిటీ అంటే 5 ఏళ్ల లోపు పిల్లలు పుట్టిన తర్వాత ఎంతమంది చనిపోతున్నారు. ఇట్ ఈస్ అండర్ 5 మార్టాలిటీ రేట్. దిస్ ఈజ్ అబౌట్ అండర్ 5 మార్టాలిటీ రేట్. అంటే పుడుతున్న ప్రతి 1000 మందిలో అవుట్ ఆఫ్ ఎవ్రీ 1000 ఎంతమంది 5 years లోపు చనిపోతున్నారు. పుడుతున్న 1000 మందిలో 5 ఏళ్లలోపు ఎంతమంది చనిపోతున్నారు అనేది చైల్డ్ మార్టాలిటీ.
మీరు ఇన్ఫాంట్ మోర్టాలిటీ అనే కాన్సెప్ట్ వినుంటారు ఆల్రెడీ చాలాసార్లు. సో ఇన్ఫాంట్ మోర్టాలిటీకి చైల్డ్ మోర్టాలిటీకి డిఫరెన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ బర్త్స్ వచ్చేసి లైవ్ బర్త్స్ 1000 తీసుకుంటాం. అయితే ఇన్ఫాంట్ మోర్టాలిటీ అన్నప్పుడు లెస్ దాన్ 1 ఇయర్, 1 ఇయర్ లోపు ఎంతమంది చనిపోతున్నారని చూస్తారు. చైల్డ్ మోర్టాలిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 5 ఏళ్లలోపు ఎంతమంది చనిపోతున్నారు అనేది చూస్తారు. ఇలా చూసి ఈ ఇండికేటర్స్తో వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్కోరింగ్ ఎలా ఇస్తారో కూడా ఒకసారి చూడండి. ఈ స్కోరింగ్ అనేది 0 నుంచి 100, ఓకేనా, 0 నుంచి 100 పాయింట్ స్కేల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇందాక మనం మాట్లాడుకున్న డిఫరెంట్ ఇండికేటర్స్కి వెయిట్స్ అసైన్ చేసి ఫైనల్గా స్కోరింగ్ ఇస్తారు. సో వీటిలో లెవెలింగ్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూడండి. 0 నుంచి 9.9 వచ్చిందనుకోండి స్కోరు, అప్పుడు మీ లెవెల్ వచ్చేసి లో అంటారు. అలాగే 10 నుంచి 19.9 వచ్చిందనుకోండి, దెన్ ఇట్ ఈజ్ మోడరేట్. అలాగే 20 నుంచి 34.9 ఉందనుకోండి, ఇట్ ఈజ్ సీరియస్. 35 నుంచి 49.9 ఉందనుకోండి, దిస్ ఈజ్ అలార్మింగ్. 50 నుంచి 100 వరకు అబవ్ వచ్చేసరికి దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్. నోట్ చేసుకోండి ఇదంతా. దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్. ఇండియా ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంది. సో మీకు ఈ GHI అనేది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. 0 ఉంటే బెస్ట్ అనమాట, అంటే జీరో హంగర్ అని అర్థం. అసలు హంగర్ లేదు, చాలా బాగున్నారు అని అర్థం. ఓకే, ఈ స్కోర్ పెరిగే కొద్దీ మనకి పరిస్థితి బాగాలేదని అర్థం. ఇండియా పొజిషను 3rd స్లాట్లో మనకి ఇండియాది ఉంది. 2024లో ఇండియా యొక్క స్కోర్ 27.3. ఇది మనకి ఆల్రెడీ ఆర్టికల్లో రాశారు, డీటెయిల్గా అక్కడ మనం చదువుదాం. సో దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ అబౌట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. రిలీజ్ చేసేది ఎవరు, అలాగే ఇండికేటర్స్ ఏంటి, వెయిటేజ్ ఏంటి, ఆ తర్వాత స్కోరింగ్ మెథడాలజీ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉన్న ఆస్పెక్ట్స్. అందుకే అవన్నీ కూడా మీకు రాసిచ్చాను, మీరు నోట్ మేకింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ది 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సజెస్ట్స్ దట్ ఇండియాస్ అండర్ నరిష్డ్ పాపులేషన్ దిస్ ఇయర్ వుడ్ ఎఫెక్టివ్లీ ర్యాంక్ యాజ్ ది 7th మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ with roughly the population of Brazil, a staggering 200 million people. మీకు ఏమర్థమవుతుంది ఇక్కడ, ఇండియాలో అండర్ నరిష్డ్ పీపుల్ అంటే సరైన క్యాలరిక్ ఫుడ్ లేని పీపుల్ ఎంతమంది ఉన్నారు తెలుసా? రఫ్లీ 200 మిలియన్, అంటే 20 కోట్ల మందికి సరైన భోజనాలు, సరైన ఫుడ్ అనేది అందట్లేదంటే ఇండియాలో. సో ఆ 20 కోట్లు మీరు ప్రపంచంలో మోస్ట్ పాపులస్ కంట్రీస్ లిస్ట్ చేస్తే 7th మోస్ట్ పాపులస్ కంట్రీ కింద వచ్చేస్తుంది. అంటే మన దేశంలో సరైన ఫుడ్ లేని వాళ్ళనే ఒక కంట్రీగా తీసుకుంటే అది 7th మోస్ట్ పాపులస్ కంట్రీ అవుతుందని చెప్తున్నారు. అంటే అంత ఎక్కువ మంది, అంటే బ్రెజిల్ పాపులేషన్ ఎంత ఉందో ఇండియాలో సరైన ఫుడ్ లేని వాళ్ళు అంతమంది ఉన్నారు. అంత దారుణంగా భారతదేశంలో హంగర్ ఇష్యూస్ ఉన్నాయని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇన్ స్టాక్ టర్మ్స్ దిస్ ఈజ్ అబౌట్ 14% ఆఫ్ ఇండియాస్ ఎగ్జిస్టింగ్ పాపులేషన్. ఇది ఎంతమ్మా? ఇది 14% ఆఫ్ ఇండియాస్ ఎగ్జిస్టింగ్ పాపులేషన్. 14% అంట. మీరు 14%. మీరు బేర్ టర్మ్స్లో తీసుకుంటే, బేర్ ఇక్కడ స్టాక్ అంటే బేర్ అనే మీనింగ్ వస్తుంది, BARE, లేదా షీర్ అనే మీనింగ్ వస్తుంది. షియర్ టర్మ్స్ అంటే జస్ట్ టర్మ్స్ ఎంత పర్సంటేజ్ ఉంది అనే యాంగిల్లో మనం చూస్తే 14% ఎగ్జిస్టింగ్ పాపులేషన్లో 14%కి సరైన ఫుడ్ లేదు. The 2024 GHI, which is the report's 19th edition, considers comprehensive sets of data in its findings. సో కాంప్రహెన్సివ్ సెట్స్ ఆఫ్ డేటా తీసుకొని వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, ఏదో 1-2 పారామీటర్స్ బేసిస్ మీద కాదు. అందుకే మనం ఆల్రెడీ చూసాం ఏ ఇండికేటర్స్ వస్తారని కూడా చూసాం. ఇన్ ఇండియాస్ కేస్ ఇట్ కన్సిడర్స్ ది శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ స్టాటిస్టికల్ రిపోర్ట్స్ దట్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పబ్లిషెస్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క మినిస్ట్రీ పబ్లిష్ చేసే డేటానే వీళ్ళు తీసుకుంటున్నారు. విచ్ ప్రొవైడ్ డేటా such as on births, deaths, infant and maternal mortality,
బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్ బై మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మన మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ స్టాటిస్టికల్ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని, ఆ డేటాను బేస్ చేసుకునే వీళ్ళు ఈ రిపోర్ట్స్ అన్ని తీసుకొస్తున్నారు. మరి డేటా తప్పు అనుకుంటే అది గవర్నమెంట్ ఇచ్చిన డేటాయే. In 2024, the scorecard for the 124 nations analyzed ranges from low to extremely alarming. మీకు చూపించాను ఆల్రెడీ. లో అంటే ఏంటి? ఇది 0 నుంచి 9.9 లో, extremely alarming అంటే 50+. ఓకే, while India is ranked as serious because our rank 105, score 27.3. మీకు ఆల్రెడీ చెప్పాను మన స్కోర్ 27.3 ఉందని. It might as well be considered extremely alarming if one considers various other relevant factors. సో ఇండియాలో సిచ్యువేషన్ కూడా మనం ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్గా కన్సిడర్ చేయొచ్చు ఇఫ్ వీ కన్సిడర్ వేరియస్ అదర్ రెలవెంట్ ఫ్యాక్టర్స్. వేరే ఫ్యాక్టర్స్ కూడా మనం గమనిస్తే ఇండియా పరిస్థితి కూడా బాగాలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఏంటవి చూడండి. ఇట్ ఆల్సో ఎస్టాబ్లిషెస్ ది అబ్జెక్ట్ అండ్ సిస్టమిక్ ఫెయిల్యూర్ బై ది ఇండియన్ స్టేట్ to address the most basic of human needs of adequate food and nutrition that are essential to reap the benefits of the much touted demographic dividend. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు. It also establishes the abject. What is the meaning of abject? Abject అంటే utter, extremely bad అనే మీనింగ్ వస్తుంది. extremely bad, utter, severe అనే మీనింగ్ వస్తుంది. And systemic failure. Severe and systemic failure by the Indian state. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సిస్టమిక్ అంటే మన సిస్టంలోనే ఉన్న ఫెయిల్యూర్ ఇది. మన వేరియస్ మినిస్ట్రీస్, వేరియస్ ప్రోగ్రామ్స్ ఫెయిల్ అవుతున్నాయని చెప్తోంది. అండ్ ఆబ్జెక్ట్ అంటే అట్టర్, సివియర్ అనే మీనింగ్ వస్తుంది. టు అడ్రస్ ది మోస్ట్ బేసిక్ ఆఫ్ హ్యూమన్ నీడ్స్. మోస్ట్ బేసిక్ ఆఫ్ హ్యూమన్ నీడ్స్ ఏంటి? ఆఫ్ అడిక్వేట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. సరైన ఫుడ్, న్యూట్రిషన్ అందించడం అనేది మోస్ట్ బేసిక్ నీడ్ ఆఫ్ హ్యూమన్. అది మనకు అందించలేకపోతున్నాము. అండ్ దీస్ ఆర్ ఎసెన్షియల్ టు రీప్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద మచ్ టౌటెడ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే అర్థం ఏంటమ్మా? యూ నీడ్ టు అండర్స్టాండ్ ఎవ్రీ కీవర్డ్. ఇక్కడ రాసే ప్రతి కీవర్డ్ మీరు అర్థం చేసుకోవాలి. డెమోగ్రాఫిక్ డివిడెండ్. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే మీకు ఎగ్జాంపుల్ అడిగితే ఏం చెప్తారు? డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఈజ్ నథింగ్ బట్, డివిడెండ్ అంటే బెనిఫిట్. డెమోగ్రాఫిక్ అంటే పాపులేషన్ మిక్స్. పాపులేషన్ మిక్స్ అంటే ఎవరు ఎంతమంది ఉన్నారు అనే కాంటెక్స్లో వస్తుంది. సో డెమోగ్రాఫిక్ డివిడెండ్ అర్థం ఏంటి? ఎకనామిక్ గ్రోత్ పొటెన్షియల్. అంటే ఎకనామిక్ గ్రోత్ పొటెన్షియల్ దట్ అరైజెస్ ఫ్రమ్ having a large number of youth or working age population. యూత్ అని అనుకోండి, ఇలా రాయండి. వర్కింగ్ ఏజ్ పాపులేషన్. ఓకే, వర్కింగ్ ఏజ్ పాపులేషన్. ఓవరాల్ పాపులేషన్ మిక్స్లో ఎక్కువ మంది వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇండియాలో ఉండబోతున్నారు. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటే ఏంటమ్మా అడ్వాంటేజ్ అంటే వాళ్ళందరూ పనిచేస్తారు. విచ్ మీన్స్ దే ప్రొడ్యూస్ గుడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ విల్ హెల్ప్ ఇండియా రీచ్ హయ్యర్ జీడిపి లెవెల్స్. ఎక్కువ జీడిపి రీచ్ అవ్వడానికి, ఎకనామిక్ గ్రోత్కి అది పాటుపడుతుంది. సో దట్ ఈస్ ది డివిడెండ్, డెమోగ్రాఫిక్ డివిడెండ్. అలా కాకుండా ఒక కంట్రీలో ముసలి వాళ్ళు బాగా ఎక్కువగా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కంట్రీ ఫోకస్ అంతా కూడా ఆ ఓల్డ్ ఏజ్ పాపులేషన్కి కేర్ తీసుకోవడం పైకి వెళ్తుంది. సో వాళ్ళకి పెన్షన్లు కావచ్చు, హెల్త్ కావచ్చు. సో వాళ్ళు ఎకానమీకి కంట్రిబ్యూట్ చేయలేరు, కానీ గవర్నమెంట్కి వాళ్ళని టేక్ కేర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో డెవలప్మెంట్ కొంచెం పక్కకి వెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ ఇండియాకి ప్రజెంట్ ఆ పరిస్థితి లేదు. జపాన్కి ఆ పరిస్థితి ప్రస్తుతం ఉంది. నెక్స్ట్ 50 yearsలో ఇండియా కూడా ఆ పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యూత్ అంతా కూడా అప్పటికి ఓల్డ్ ఏజ్ పాపులేషన్ కింద మారుతారు. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ బ్యూటిఫుల్లీ ప్లేస్డ్. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అవకాశం అనేది మనకు ఉంది. అయితే మరి వీళ్ళందరూ బాగా పనిచేసి కష్టపడి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, జీడిపి వృద్ధికి పాటు పడాలి అంటే
వాళ్ళకి సరైన ఆరోగ్యం ఉండాలి. మరి ఆరోగ్యం అనేది ఉంటుందా? ఈ రిపోర్ట్ చూస్తుంటే 20 కోట్ల మందికి సరైన ఫుడ్ అందట్లేదనే విషయం మనకు తెలుస్తుంది. సరైన ఫుడ్ లేకపోతే, సరైన న్యూట్రిషన్ లేకపోతే వాళ్ళకి ఎటువంటి ఆరోగ్యం ఉంటుంది? ఉండదు. సో ఆరోగ్యం లేకుండా వాళ్ళు ఎలా పనిచేస్తారు? పని చేయలేరు. అప్పుడు డెమోగ్రాఫిక్ డివిడెండ్ యొక్క బెనిఫిట్ని మనం రీప్ చేయగలుగుతామా? అంటే దాన్ని మనం ఉపయోగించుకోగలుగుతామా? యూజ్ చేసుకోగలుగుతామా? యూజ్ చేసుకోలేని పరిస్థితి వస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇండియా was the fastest growing economy at 6.8% in FY24 with an estimated GDP of almost 4 trillion. FY24 అంటే ఏప్రిల్ 2023 నుంచి మార్చ్ 2024 వరకు ఉన్న పీరియడ్లో ఇండియా అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ 6.8% రేట్లో పెరిగింది. విత్ అన్ ఎస్టిమేటెడ్ జీడిపి ఆఫ్ ఆల్మోస్ట్ $4 trillion. $4 trillion జీడిపి ఇండియా సాధించింది. ర్యాంకింగ్ 5th గ్లోబల్లీ. గ్లోబల్ లెవెల్లో మనకి 5th పొజిషన్కి మనం ఇండియా వచ్చేసింది. హవెవర్ ఇట్స్ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం ఎలా వస్తుంది? యువర్ నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ వేస్తే తలసరి ఆదాయం వస్తుంది. ఆఫ్ $2,485 was less than a fourth of the global average of $13,920 in FY22. చూసారా, ఇండియా యొక్క తలసరి ఆదాయం ఏమో 2485 ఉంటే ఇది ఎంత ఉంది? లెస్ దాన్ ఎ ఫోర్త్ ఆఫ్ ద గ్లోబల్ యావరేజ్ ఆఫ్ $13,920 గ్లోబల్ యావరేజ్ అయితే ఇండియాది అందులో 1/4 కన్నా తక్కువ ఉంది, 2485 మాత్రమే ఉంది. అంటే ఇండియా యాజ్ ఎ కంట్రీ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పూర్ అన్నట్టు. అది ఎలా అవుతుంది సార్ అంటే కొంతమంది చేతిలో వెల్త్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇండియా తీసుకుంటే 4 trillion ఎకానమీ, రిచ్ కంట్రీ, కానీ ఇండియన్స్ ఆర్ పూర్. ఎందుకంటే కొంతమంది ఇండియన్స్ దగ్గరే సంపద అంతా కేంద్రీకృతమై ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇండికేటింగ్ ద వైడ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ దట్ వుడ్ రిజల్ట్ ఇన్ వాస్ట్లీ వేరీడ్ డిస్పోజబుల్ ఇన్కమ్స్. సో ఇండియాలో మనకి వైడ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఉందనే విషయం దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది? డిస్పోజబుల్ ఇన్కమ్స్ అనేవి అందరికీ ఒకేలాగా ఉండవు. అంబానీ గారు ఎంగేజ్మెంట్ కోసమే 1000 కోట్లు ఖర్చు పెట్టగలరు, పెళ్లి కోసం 5000 కోట్లు ఖర్చు పెట్టగలరు. కానీ చాలామందికి 500 రూపాయలు కూడా రోజుకి సంపాదించలేని పరిస్థితి, 300 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితిలో చాలామంది బతుకుతున్నారు. సో దిస్ ఈజ్ పర్టినెంట్ యాజ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ మోర్ దాన్ డబల్డ్ between FY22 and FY24 from 3.8% to 7.5% affecting the poor. ఇది చాలా చాలా పర్టినెంట్ అంటే రెలవెంట్. ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది గత 2 సంవత్సరాల్లో మోర్ దాన్ డబుల్డ్. 3.8% ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ 7.5%కి రీచ్ అయిపోయింది. మరంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ డబుల్ అవ్వడానికి పేదరికానికి సంబంధం ఏంటి సార్? సంబంధం ఉంది. ఎందుకంటే మీరు గమనించండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి తను సంపాదించే ఇన్కంలో, తనకొచ్చే ఇన్కంలో, ఆదాయంలో ఖర్చులు ఎక్కువ, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ వేస్తేనే కదా మనకి సేవింగ్స్ వస్తాయి. పేదవాడికి సేవింగ్స్ అన్న కాన్సెప్టే ఉండట్లేదు. సో వాళ్ళ ఇన్కమ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ అంటే ఎంత వస్తే అంత ఖర్చు పెట్టే పరిస్థితి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఎక్స్పెన్సెస్ అనేవి దేని మీద ఆధారపడతాయి? ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రైసెస్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. పేదవాడు ఎక్కువగా ఖర్చు పెట్టేది దేనికోసం అంటే ఫుడ్. అంటే వాడు రెస్టారెంట్కి వెళ్తాడంటే రెస్టారెంట్కి వెళ్ళడు, వాడికి వచ్చే ఆదాయం వాడి తినడానికే సరిపోతుందని అర్థం. వాళ్ళకు వచ్చే ఆదాయం ఓన్లీ తినడానికే సరిపోతుంది, అంతకంటే వాళ్ళకి ఆదాయం ఏమీ రాదు. సో మెజారిటీ ఆఫ్ దేర్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఆన్ ఫుడ్ కోసం అయిపోతుంది. ఫుడ్ ప్రైసెస్ అనేవి పెరిగాయి అనుకోండి, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ఫుడ్ ప్రైసెస్ పెరగడం. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్పెన్సెస్ అవే ఉంటాయి, బట్ అప్పుడు క్వాంటిటీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ రైస్ మాత్రమే ఒక మనిషి తింటున్నాడు అనుకోండి, వాడు నెలకి 10 kgs తింటున్నాడు అనుకోండి, కేజీ 50 రూపాయలు అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? మనకి 500 రూపీస్ రైస్ కోసం ఖర్చు పెడతారు. అదే కేజీ 100 రూపాయలు అయింది అనుకోండి, కానీ తన బడ్జెట్ మాత్రం 500 రూపీసే అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు ఎన్ని కేజీలు తినగలడు? కేవలం 5 కేజీలు మాత్రమే తినగలడు. సో తన బడ్జెట్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ప్రైస్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా క్వాంటిటీ ఇంటేక్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. సో దానివల్ల అండర్ న్యూట్రిషన్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎవరిని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుందంటే పేదవాడిని.
రిచ్ కంటే పేదవాడిని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. రిచ్ పర్సన్కి ఉల్లిపాయల రేట్లు, రైస్ రేటు పెరిగినా తగ్గినా పెద్ద ఫరక్ పడదు, పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ పేదవాడికి కంప్లీట్గా మారిపోతుంది, లైఫే మారిపోతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ యాజ్ ది ఎకనామిక్ సర్వే ఫర్ FY 23-24 blames this on extreme weather events, low reservoir levels and damaged crops affecting farm output, India recorded one of its highest levels of food production, 332 million tons in 23-24. సో ఎకనామిక్ సర్వే ఆఫ్ 23-24 చూస్తే అదేం చెప్తుందంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, లో రిజర్వాయర్ లెవెల్స్, డ్యామేజ్డ్ క్రాప్స్, వీటి వల్ల ఫామ్ అవుట్పుట్ అనేది దెబ్బతినింది, అందుకే ఫుడ్ ఇన్ఫ్లేషన్ వస్తుందని చెప్పేసి సర్వే చెప్తున్నప్పటికీ కూడా మీరు 2023-24లో తీసుకుంటే 332 మిలియన్ టన్నుల ఫుడ్ ప్రొడక్షన్ మనం చేసాం. సో విచ్ ఈజ్ వెరీ వెరీ హై. అయినప్పటికీ కూడా మరి ఇన్ఫ్లేషన్ ఎందుకు వచ్చిందంటారు? చూడండి, దిస్ వాజ్ లార్జ్లీ డ్యూ టు బంపర్ క్రాప్స్ ఇన్ రైస్ అండ్ వీట్. రైస్, వీటు విపరీతంగా పండాయి. దో పల్సెస్ అండ్ వెజిటబుల్స్ వర్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వల్ల వెజిటబుల్స్ ప్రైసెస్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి. బట్ దీస్ నెంబర్స్ వెన్ రెడ్ విత్ ఇండియాస్ ఇన్ఫాంట్ మార్టాలిటీ. ఒకవైపు ఇన్ఫ్లేషన్ నెంబర్స్, అలాగే ఈ పంట వెజిటబుల్స్ పల్సెస్ తక్కువగా పండడం లాంటివి, వాటిని మీరు ఇన్ఫాంట్ మార్టాలిటీతో కలిపి చూస్తే, ఇన్ఫాంట్ మార్టాలిటీ ఎలా ఉంది ఇండియాలో? 1000 లైవ్ బర్త్స్కి 26 మంది చనిపోతున్నారు 2022లో. వైల్ గ్లోబల్ యావరేజ్ వాజ్ 28. అంటే ఆల్మోస్ట్ గ్లోబల్ యావరేజ్ దగ్గరే మనం ఉన్నాం. అంతకంటే బెటర్గా ఉండాలి కదా మనం, అంతకంటే చాలా బెటర్గా ఉండాలి, చాలా తక్కువ మంది చనిపోయి ఉండాలి. కానీ గ్లోబల్ యావరేజ్లో ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలో 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్న కంట్రీ, ఓకేనా, ఇంత టాప్ 5 ఎకానమీగా ఉన్న కంట్రీకి ఎలాంటి పరిస్థితి ఉండొచ్చా ఆలోచించండి. అండ్ చైల్డ్ స్టంటింగ్ అండ్ వేస్టింగ్ రేట్స్ ఆఫ్ 35.5% అండ్ 18.7%. స్టంటింగ్ అంటే మీకు చెప్పాను, ఏజ్కి తగ్గ హైట్ స్టంటింగ్ అయితే, హైట్కి తగ్గ వెయిట్ వేస్టింగ్ అవుతుంది రెస్పెక్టివ్లీ. ఆర్ రివీలింగ్ అంటే అర్థం ఏంటి? ఇట్ రివీల్స్ ఇట్ టెల్స్ అస్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఒకవైపు ఫుడ్ ఇన్ఫ్లేషను, పంటలు పండడం, ఇంకోవైపు ఈ చైల్డ్ స్టంటింగ్, వేస్టింగ్, ఇన్ఫాంట్ మార్టాలిటీ, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్, ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. వాటి నుంచి మనకి చాలా విషయాలు తెలుస్తున్నాయి. దే పాయింట్ టు ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఇండియాస్ హెల్త్ కేర్ అండ్ సేఫ్టీ నెట్ సిస్టమ్స్ అండ్ ద డినయల్ టు అడ్రస్ వాట్ ఈజ్ అపరెంట్, నేమ్లీ క్లైమేట్ చేంజ్ దట్ హ్యాస్ ఆల్రెడీ బిగన్ టు కాస్ట్ ఎ లాంగ్ షాడో ఆన్ ఇండియాస్ ఫుడ్ సెక్యూరిటీ. ఓకే, ఇవన్నీ దే పాయింట్ టు వాట్? ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఇండియాస్ హెల్త్ కేర్ అండ్ సేఫ్టీ నెట్ సిస్టమ్స్. ఇండియా యొక్క హెల్త్ కేర్ సిస్టమ్ యొక్క ఫెయిల్యూర్. సేఫ్టీ నెట్ సిస్టమ్ అంటే ఏంటి? మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కావచ్చు, ప్రజల్ని పోవర్టీ నుంచి బయటపడడానికి, సరైన ఫుడ్ సెక్యూరిటీ అందించడానికి గవర్నమెంట్ దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్, స్కీమ్స్, ఇవన్నీ కావచ్చు, వాటి యొక్క ఫెయిల్యూర్ అనేది చెప్తోంది. అండ్ ద డినయల్ టు అడ్రస్ వాట్ ఈజ్ అపరెంట్, క్లియర్గా మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని అడ్రస్ చేయట్లేదు ప్రభుత్వం, అడ్రస్ చేయకుండా కూర్చుంటోంది అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. ఏంటది? క్లైమేట్ చేంజ్ దట్ ఈస్ ఆల్రెడీ బిగిన్ టు కాస్ట్ ఎ లాంగ్ షాడో ఆన్ ఇండియాస్ ఫుడ్ సెక్యూరిటీ. క్లైమేట్ చేంజ్ వల్ల కూడా మనకి ఇప్పుడు ఏం జరిగింది? ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వల్ల వెజిటబుల్ ప్రొడక్షన్ తగ్గిపోయింది, అలాగే పల్సెస్ ప్రొడక్షన్ తగ్గిపోవడం చూసాం, వాటి ప్రైసెస్ బాగా పెరిగిపోవడం అనేది మనం చూసాం. అవన్నీ కూడా ఇండియా యొక్క ఫుడ్ సెక్యూరిటీని ఎఫెక్ట్ చేయడం మొదలైపోయింది. అయినప్పటికీ కూడా మనం క్లైమేట్ చేంజ్ని సరిదిద్దడానికి, క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడానికి సరైన యాక్షన్ తీసుకోవట్లేదు అని ఇక్కడ మనకి చెప్తోంది ఆర్టికల్. ఇంగ్లీష్ అనేది మీ వీక్నెస్ అయితే, ఇంగ్లీష్లో మీరు వీక్గా ఉన్నారని మీకు భయంగా ఉంటే, మీ భయం పోవాలంటే మీరు చేయాల్సిందల్లా నేను ఆఫర్ చేస్తున్న ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో జాయిన్ అవ్వడమే. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో జాయిన్ అవ్వడం ద్వారా మీరు మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది మీకు 1600 రూపీస్కి అతి తక్కువ ప్రైస్కి ప్రజెంట్ అందుబాటులో ఉంది. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. 31 డిసెంబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. 20% డిస్కౌంట్ ఇస్తున్నాం. మీరు బ్యాంక్, SSC, రైల్వే లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే మీరు అందులో తీసుకుంటే ఆటోమేటిక్గా అందులో ఇంగ్లీష్ కవర్ అయిపోతుంది. వాటిపైన కూడా మనకి బంపర్ డిస్కౌంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.